హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగున్నారని కోరుకుంటున్నా. ఇప్పుడు నేను ఒక కథ చెప్తా. అది ఏంటంటే, భార్యకి నిజం చెప్పకు, నిందల పాలు కాకు అనే కథ. ఇది నాకు మా చిన్నాయన చెప్పిండు. అది ఇప్పుడు మీకు చెప్తున్నా. నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ యూట్యూబ్ ఛానల్ కూడా నాకు జీవనాధారంగా ఉంటుందని పెట్టుకున్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే కథ ఏంటంటే, భార్య భర్తల మధ్య నిజాలు అబద్ధాలు దాయకూడదు అని చెప్పుకోవాలంటారు. కరెక్టేనా? ఓకే, ఇంతవరకు ఓకే. కానీ ఆడదానికి నిజం చెప్పకురా, నిందల పాలు కాకురా అనే ఒక కథని మా చిన్నాయన నాకు చెప్పిండు. అది మీకు చెప్తున్నా. ఇది అందరికీ నచ్చిద్దని అనుకుంటున్నాను నేను. సరే, ఓకే. అయితే అసలు ఎందుకు ఇట్లా చెప్పకూడదు బాబాయ్ అని నేను అడిగినప్పుడు, నువ్వు ఒకసారి ప్రయత్నించురా, చెప్తే ఏం జరిగిద్దో అని చెప్పి అన్నాడు. సర్లే అనుకున్నాను. నేను నా ఫ్రెండు ఇద్దరం ఉంటాం. వాడి పేరు రఘు, నా పేరు రాము. అయితే ఇద్దరం చిన్నప్పటి నుంచి స్నేహంగా ఉండేది, బాగా మంచిగా ఫ్రెండ్షిప్గా ఉండేది. ఏదైనా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయినా మా ఇంట్లో ఫంక్షన్ అయినా అందరం ఇద్దరం కలిసిమెలిసి బాగుండేది అన్నమాట. అయితే వాడికి మ్యారేజ్ అయింది, నాకు మ్యారేజ్ అయింది. కొన్నాళ్ళ తర్వాత కొన్నాళ్ళు గడిచిపోయింది, జీవనం సాగుతుంది ఇట్లా. ఒకరోజు ఇది గుర్తొచ్చి, అరే మరి సంగతిరా, ఆడదానికి మర్మం చెప్పకు, మందిలో నిందల మోయకు అని ఒక కథ చెప్పిండు మా బాబాయ్ నాకు. అది నిజంగా ఎంతవరకు నిజమో మన ఇద్దరం కొద్దిగా నాటకం ఆడాలని చెప్పి అంటే, సర్లే రానడు అని. సరే, నువ్వు ఇవాళ ఊరికి పో 10 రోజులు, ఈ లోపు నేను చేయాల్సింది చేస్తే ఏం జరిగిందో చూద్దాంరా అని. సర్లే అన్నాడు. వాడు వెళ్ళిపోయాడు. నేను అదే రోజు సాయంత్రం బయటికి పోయి నైట్ 9-10 10-10:30 ఆ టైంలో ఒక సంచిలో తాటిపండు వేసుకొని ఇంటికి వచ్చిన. ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి దబాదబా, అప్పుడు కరెంట్లు ఏం లేవు కదా, దీపబుడ్లే కదా, దబాదబా మా ఆమెను పిలిచే ఇట్రా ఇట్రా అన్న. వచ్చింది. వచ్చిన తర్వాత ఏంది అన్నది. నేను రఘుని చంపేసి తలకాయ సంచిలో పెట్టుకొని తీసుకొని వచ్చిన, మన ఇంటి వెనక మల్లె చెట్టు కింద బాధి పెడుతున్నా, కానీ ఎవరికి చెప్పమాకు అన్న. అదేంది అన్నది. మా ఇద్దరికి గొడవ అయిందిలే, ఎందుకంటే నరికిన వాడిని నరికి తలకాయ తీసుకుని వచ్చిన, మన ఇంటి వెనక బొంద పెడతా, కానీ ఎవరికి చెప్పమాకు, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఎవరికి చెప్పమాకు అని చెప్పి. సరే అంటే సరే అని. సరేలే అనుకొని సరే ఆ నైటు చెట్టు కింద పాతి పెట్టిన, పడుకున్నాం. పొద్దున్నే నేను లేవకముందే, వాళ్ళు ఆడవాళ్ళు ముందే లేస్తారు కదా, 4ంటికి లేచి ఆ రోజుల్లో చెమ్ము పట్టుకుని బయటికి పోయిన తర్వాతనే ఏ పని నేను చేసేది. పోయేటప్పుడు ఈ ఆడంగులు ఒక్కళ్ళు బోరుగా 2-3 కలిసి దూరు బయటికి పోయేటప్పుడు పోయారు. అక్కడ ఆమె మాట ఈ అమ్మ మాట, ఆ మాట ఈ మాట వచ్చి రాత్రి మా ఆయన చాలా లేటుగా వచ్చిండు. 9:30-10 అయింది. అప్పుడు వచ్చి ఏదో సంచులు పట్టుకొని తలకాయ వాళ్ళ ఫ్రెండ్ రఘుని కొట్టిండట. ఇద్దరు గొడవ అయింది. చంపేసి తలకాయ తీసుకొచ్చి మా ఇంటి వెనక బాతి పెట్టిండు. ఇటు జరిగింది. మరి అంత గొడవ అయిందో ఏందో మీరు ఎవరికి చెప్పబాకండి అన్నది. సర్లే అన్నారు వాళ్ళు. వాళ్ళ నోట్లో మాట ఆగదుగా. మరి ఇక ఇంటికి వచ్చేది. ఇంటికి వచ్చింది. ఆ రోజు గడిచింది. వీళ్ళిద్దరు ఇటు వచ్చింది. వాళ్ళిద్దరు ఎవరి జాగాలకు పోయారు. ఆ అమ్మ చెప్పేవాళ్ళకి ఆ అమ్మ చెప్పింది, ఈ అమ్మ చెప్పేవాళ్ళకి ఈ అమ్మ చెప్పింది. మొత్తానికి ఒక 3-4 రోజుల్లో ఊరంతా ఎగబాకింది. రాముకి రఘుకి గొడవ అయిందంట, కొట్టిండంట, చంపిండంట, తలకాయ తెచ్చి ఇంటనక బాతి పెట్టిండంట. ఎవరు చెప్పలే. వాళ్ళ ఆమె పలానా ఆమె చెప్పింది, ఆమె నాకు చెప్పిందని ఇట్లా అందరికీ ఎరకైంది. ఎరకైన తర్వాత ఆ ఇంట్లో తల్లిదండ్రికి, భార్యకి, వాళ్ళకరికి ఎంతవరకు నిజం కదని. నిజంగానే వాళ్ళోడు ఎక్కడ జాడ దొరకట్లా. అత్తగారింటికి లేడు, ఇటు చుట్టాలింటికి లేదు, ఎక్కడా లేడు. అప్పుడు వాళ్ళకి అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు మా పేరేమో అవుతుంది కదా, మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వస్తున్నారని తెలిసి నేను బయటికి పోయాను. నేను బయటికి పోతే మా ఆమెను బెదిరించారు. అసలు ఏంది నిజం అవుతుంది అంటే, అవుతుందని కాసేపు అని. తర్వాత బెదిరించరికి నిజమే మన తీసుకొచ్చి ఎగో చెట్టు కింద మల్లె చెట్టు కింద పాతి పెట్టిండు. వాళ్ళిద్దరు గొడవ అయిందంటే మరి నాకైతే తెలియదు అన్నది. అప్పుడు ఊళ్ళో పెద్ద మనుషుల సమక్షంలో ఈ పోలీసు వాళ్ళు పోయి
ఆ మల్లె చెట్టు కింద దూమి తీస్తే సంచిలో తాటిపండు ఉంది. తలకాయ కాదు, తాటిపండు ఉంది. ఇదేంటమ్మా మరి తాటిపండు ఉంది తలకాయ అన్నావు అని అంటే, నాకు ఆయన అదే చెప్పిండు, నేను మీకు ఇదే చెప్తున్నా. రఘు గారు తలకాయ తీసుకొచ్చారు, బొంద పెడుతున్నా, పాతి పెడుతున్నా అని చెప్పిండు, ఎవరు చెప్పబాకని చెప్పిండు. మరి మీకు వచ్చి మీరేం వచ్చి అడిగితే నేను ఇట్లా చెప్పిండు. మరి నిజమే, మరి నాకు చెప్పింది అయితే తలకాయ అని చెప్పిండు, రఘు తలకాయ తీసుకొచ్చాడు పెడుతున్నా, ఎవరు చెప్పబాకని చెప్పిండు ఆయన అన్నది. సరే వాడి జనం అంతా పోగే, ఇది అంత పోతుంది అని చెప్పి అనేసరికి నేను కూడా వాళ్ళ కలిసి వచ్చి ఇగుడి వస్తానంటే వచ్చి వాళ్ళ కలిసి, ఏందిరా బాబు మరి ఏందిరా మరి వాడు తలకాయ నరికి తీసుకొచ్చారు, బాతి పెట్టినా కూడా తలకాయ కాదు తాటిపండుగా ఏందిరా అంటే, ఆ నిజమే సరే తాటిపండే, మాయా నిజాన్ని ఎంతవరకు దాచిపెట్టిద్దు అని చూద్దామని ఈ పని చేశాను నేను. ఉన్నాడండి మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, వస్తాడు ఫలానా కాడు ఉన్నాడు అని చెప్తే ఆ రోజు పోయి ఒక పోలీసుని తీసుకొని పోయి వాడిని తీసుకొని వచ్చాను. అందరూ బాగానే ఉంది. తర్వాత పోలీసు వాళ్ళు నన్ను అడిగారు, ఎందుకు ఇట్లా చేసినవరా అంటే, మా చిన్న ఆయన నాకు ఒక కథ చెప్పిండని, ఇది ఎంతవరకు నిజమో కరెక్టో కాదని చేద్దామని చెప్పి వాడు నీ ఇద్దరం అనుకొని ఈ పని చేసినాం. నిజంగానే ఆడదాని మనసులో మరము ఆగలేదు, దానికి నిదర్శనం మాది ఈ కథే అని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్తే పోలీసు వాళ్ళు ఎటువంటి అడిపోయారు, కేసు లేదు, అంత బాగా. ఇది ఆడదానికి నిజం చెప్తే నిందల పాలవుతురా అన్నాడు. దీంట్లో ఉన్న సారాంశం ఏంటంటే, కొన్ని నిజాలు చెప్పొద్దు అని వెనకట పెద్దోళ్ళు మనకి చెప్పిన కథ మాట ఇది. దీంట్లోని సారాంశం అది. మీ అందరికీ ఇది నచ్చిద్ది అనుకున్నా, నచ్చుద్ది, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. నా జీవనాధారం కోసం పెట్టుకున్న నా ఈ ఛానల్ని ఆదరిస్తున్నందుకు ఆదరించండి. ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు.